బ్రేకింగ్ న్యూస్ సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహిస్తోంది. ఈ భేటీకి మంత్రి ఉత్తమ్, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, సెక్రటరీ ఈఎన్సీలు, ఇతర ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. మొత్తం 13 ప్రధాన అంశాలపై సమావేశంలో సమీక్ష జరపనున్నారు. కాళేశ్వరం కమిషన్ కు ఇవ్వాల్సిన రిపోర్టుపై అధికారులతో చర్చించడంతో పాటు కాళేశ్వరంపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలు తీసుకోవాల్సిన చర్యలపైన భేటీలో చర్చిస్తారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో తదుపరి కార్యాచరణ కోసం ప్రణాళిక రూపొందించనున్నారు. బనకచెర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో తీసుకోవాల్సిన న్యాయపరమైన చర్యలపైన సమీక్ష జరపనున్నారు. సింగూరు కాలువ పనులు, డిండి ప్రాజెక్టు భూసేకరణ పురోగతిపై చర్చించనున్నారు. అలాగే ఖమ్మంలో రక్షణ గోడల నిర్మాణం కోసం తీసుకోవాల్సిన చర్యలు, పలు ప్రాజెక్టుల కాలువల్లో పొడికీత తీత, అలాగే పురోగతికి సంబంధించిన పనులపై సమీక్ష జరపనున్నారు. దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజ్ 3పై విధి విధానాలు రూపొందించడంతో పాటు కాంట్రాక్టర్ల నిధుల చెల్లింపు సమస్యలపై సమాలోచన చేయనున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధుల సేకరణ, నీటిపారుదల శాఖలో పదోన్నతులు, బదిలీలపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో వాసు. ప్రస్తుత తెలంగాణ ఇరిగేషన్ శాఖ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది. ఇరిగేషన్ సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్తో పాటు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కూడా హాజరయ్యారు. మొత్తం అందరూ ఏఎన్సీలు కూడా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా తెలంగాణ, ఏపీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో తీసుకోబోయేటువంటి కీలక నిర్ణయాలపైన ఈ సమావేశం జరగబోతోంది. మొత్తం 13 అంశాలకు సంబంధించి కూడా ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా కూడా మనం చూసినట్టయితే కాళేశ్వరం కమిషన్ సంబంధించి విచారణ నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోయే రిపోర్టుకు సంబంధించి కూడా మరి కాసేపట్లో స్పష్టత రాబోతుంది. ఎందుకంటే ఈ నెల 30 లోపే కాళేశ్వరం కమిషన్ కూడా పూర్తిస్థాయి అప్పట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ నేతృత్వంలో తీసుకున్నటువంటి క్యాబినెట్ నిర్ణయాలు కావాలని కూడా కమిషన్ కోరిన నేపథ్యంలో అవి ఇచ్చేందుకు దాదాపుగా ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి ఎలాంటి నివేదికలు ఉన్నాయి, గతంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి అన్న అంశంపైన కూడా ఒక నివేదిక రూపొందించి దాన్ని కమిషన్కి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కాళేశ్వరం కమిషన్ సంబంధించి గతంలో ఇచ్చినటువంటి విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలాంటి చర్యలకు సిద్ధం కావాలి అన్న అంశంపైన కూడా ఉన్నతాధికారులతో ఆ సమీక్ష అయితే కొనసాగుతూ ఉంది. ఇక ఎస్ఎల్బీసీ సొరంగం, శ్రీశైలం ఎస్ఎల్బీసీ సొరంగానికి సంబంధించి కూడా జరిగినటువంటి ప్రమాదం ఘటన తర్వాత తదుపరి కార్యాచరణ ఏంటి, ఏ విధంగా సొరంగ మార్గాన్ని పూర్తి చేయాల నిర్మాణానికి సంబంధించిన అంశంపైన ఇప్పటికే కూడా అక్కడ హెలికాప్టర్ సర్వే కూడా కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కేంద్ర అటవీ శాఖ అనుమతులతో పాటు పర్యావరణ శాఖ అనుమతులకు కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అభ్యర్థన పంపింది. కాబట్టి తదుపరి చర్యలకు సంబంధించి ఏ విధంగా సొరంగ మార్గాన్ని కంప్లీట్ చేయాలన్న అంశంపైన కూడా కీలక సమావేశం అయితే ఎస్ఎల్బీసీ సంబంధించి కొనసాగుతూ ఉంది. ఇక మరో అంశం బనకచెర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదైతే తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉందో, బనకచెర్ల అంశంతో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి 2 ప్రాజెక్టులపైన కూడా తమ అభ్యంతరాలను ఇప్పటికే కేంద్రానికి తెలియజెప్పాం. కానీ ఏదైతే యథావిధిగా ప్రాజెక్టు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం అనుమతులు కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా వీటిని అడ్డుకోవాలన్న అంశానికి సంబంధించి తెలంగాణ నీటి వాటాల హక్కుకు సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో చుక్క వాటాను కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేమని తెలంగాణ క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో కూడా న్యాయపరమైనటువంటి పోరాటానికి సిద్ధమవుతూ ఉంది. న్యాయపరంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న అంశంపైన బనకచెర్ల, రాయలసీమ ప్రాజెక్టులపైకి సంబంధించి అయితే ఆ సమీక్షలో చర్చించబోతా ఉన్నారు. ఇక సింగూరు కాల్వ పనుల పురోగతితో పాటు డిండి ప్రాజెక్టుకు సంబంధించి కూడా భూసేకరణ కూడా ఎలా ముందుకెళ్ళాలి. ఇక ఖమ్మం రక్షణ కూడా ఏదైతే ఖమ్మంకి వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఖమ్మం నగరం కూడా పూర్తిగా జలమయమవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా రక్షణ కూడా నిర్మాణానికి సంబంధించి కూడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంపైన చర్చించనున్నారు. ఇక పలు ప్రాజెక్టులు తెలంగాణలో చేపట్టినటువంటి పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టుల పూడికతీతతో పాటు ఆ కాలువల పూడికతీతకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. ఇక దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ 3కి సంబంధించి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక పూర్తిగా ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో కూడా కాంట్రాక్టర్ల అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు
తాజాగా చేస్తున్నటువంటి ఇరిగేషన్ శాఖలో కాంట్రాక్టర్లకు సంబంధించి వాళ్ళ చెల్లించాల్సినటువంటి నిధుల చెల్లింపులపైన కూడా ఒక సమీక్ష నిర్వహించబోతున్నారు. చాలా పెద్ద ఎత్తున కూడా పెండింగ్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా నిధుల చెల్లింపు జరగాలి, కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకు సంబంధించి నిధుల సమీకరణ ఎలా చేయాలి అన్న అంశంపైన కూడా ఈ సమీక్షలో నిర్వహించబోతా ఉన్నారు. ఇక నీటిపారుదల శాఖకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా పదోన్నతుల విషయంలో దాదాపు 18 సంవత్సరాల క్రితం ఉద్యోగాల్లో చేరినటువంటి వ్యక్తులు కూడా ఒక్క ప్రమోషన్ లేకుండా రిటైర్మెంట్కి దగ్గర అవుతున్న నేపథ్యానికి సంబంధించి కావచ్చు, చాలామంది పదోన్నతులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి తీరు కావచ్చు, బదిలీలకు సంబంధించి ఒకే దగ్గర తిష్టవేసి చాలా కాలంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఏదైతే కాళేశ్వరం కమిషన్ విచారణలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా వాళ్ళని పక్కన పెట్టి మిగతా వాళ్ళకైనా కనీసం ప్రమోషన్లు పదోన్నతులు కల్పించే అంశానికి సంబంధించి కూడా ఒక చర్చ కొనసాగుతుంది. మొత్తం మీద ఇరిగేషన్ శాఖకు సంబంధించి తెలంగాణ పూర్తి స్థాయి అధికారులందరూ కూడా హాజరయ్యారు. ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష ప్రారంభించారు. సుదీర్ఘంగా ఈ సమీక్ష కొనసాగే అవకాశం ఉంది. ఈ బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి. న్యాయపరమైనటువంటి విచారణకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా కోర్టును ఆశ్రయించాలనే అంశంపైన కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక ఏదైతే కాళేశ్వరం కమిషన్కు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి నివేదిక చాలా కీలకంగా పోతుంది. అది పూర్తిగా గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి క్యాబినెట్ నిర్ణయాల రిపోర్టును నివేదికను ఇరిగేషన్ శాఖ సిద్ధం చేస్తూ ఉంది. ఫైనాన్స్ శాఖ నుంచి కూడా వచ్చినటువంటి తర్వాత 2 రిపోర్టులను కలిపి కూడా కమిషన్కి ఇవ్వబోతుంది. ఆ తర్వాత ఆ కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి మరో నివేదిక ఇవ్వబోతా ఉంది. ఆ తర్వాత తదుపరి చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే మొత్తం మీద కీలక అంశాలపైన అయితే చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది. అధికారుల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాలు సేకరించి తర్వాత ప్రభుత్వ నిర్ణయాలను కూడా క్యాబినెట్ నిర్ణయాలతో పాటు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలతో పాటు ఆయన ఇచ్చినటువంటి కొన్ని సూచనల మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఈరోజు జరిగేటువంటి సమీక్షా సమావేశంలో జరిగినటువంటి నిర్ణయాలను వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ వాసు.